శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం 2026 సెప్టెంబర్ నెల ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు. జాతకం అంటే అందరికీ ఒక క్యూరియాసిటీ. నాకు ఈ నెల ఎలా ఉంటుంది, నా ఆరోగ్యం బాగుంటుందా, నా వ్యాపారం బాగుంటుందా, నా ఉద్యోగం బాగుంటుందా, నా జీవితంలో ఎలా ఉంటాను, నా కనీసం నేను విదేశాలకి వెళ్తానా వెళ్ళనా, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా మా ఉద్యోగాలు ఉంటాయా, మాకు వీసాలు వస్తాయా, కోర్టు కేసులు, ఇలాంటి ఎన్నో సమస్యలతో ఒక క్యూరియాసిటీ. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని గ్రహస్థితులన్నీ కూడా గోచార గ్రహస్థితులన్నింటిలో దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారికి జాతకాన్ని ప్రిడిక్ట్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 25 నుంచి 30% మాత్రమే వర్తిస్తుంది. గురుగారు, మీరు కొన్ని రాశులకి చాలా బాగుంటుంది అంటున్నారు, మాకేం జరగట్లేదు, ప్రత్యేకించి వృశ్చిక రాశి వారి గురించి మీరు చాలా గొప్పగా చెప్తున్నారు, మాకేం జరగట్లేదు అంటే అది మీ యొక్క వ్యక్తిగత జాతకంలో మీ గ్రహస్థితులు ఎలా ఉన్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఉంటుంది. కానీ నేను గోచారం యూనివర్సల్ 30% అని చెప్పాను, క్లియర్. ఇందులో నాకు అది జరగట్లేదు ఇది జరగట్లేదు అనుకుంటే మీ ప్రయత్నం చేయకుండా చేస్తే ఎలా ఉంటుంది. గురుగారు, మాకు లే ఆఫ్ అయిపోయిందండి, కానీ మాకు వృశ్చిక రాశి మేము ఇలా ఉన్నాం. లే ఆఫ్ అయితే ఎవరు బాధ్యులు? మీరు కరెక్ట్గా అదే కంపెనీలో మిమ్మల్ని తీసేసారు, మిగతా వాళ్ళు ఉన్నారంటే మీరు పెర్ఫార్మెన్స్ బాగా ఏం లేదనే కదా అర్థం. మేనేజ్మెంట్ ఈస్ నాట్ సాటిస్ఫై విత్ యూనే కదా అర్థం. సో గెట్ రెడీ ఫార్ ద ప్రాక్టికల్ అస్ట్రాలజీ. దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం. 60 సంవత్సరాలు పైచిలకు ఉన్న వాళ్ళు దయచేసి అడగకండి, ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ ఆల్ మీ యొక్క జీవితంలో 60 వసంతాలు మీరు చూసేశారు, మీకు జాతకం గురించి బాగా తెలుసు. అండ్ 60 సంవత్సరాలు 19 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు జాతకం అడగండి, మీరు విద్యార్థులు చదవండి. అండ్ పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే, కానీ జాతకం మీ జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ వ్యక్తిగత జీవితాన్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, కులదేవాన్ని నమ్మండి. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 3వ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా, ఈ నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే శని 10వ స్థానంలో, రాహు 9వ స్థానంలో, కేతు 3వ స్థానంలో, శుక్రుడు 5వ స్థానంలో ఉన్నారు. కాబట్టి మాటకు ఆదాయాన్ని మార్చండి, తెలివిగా అవకాశం మార్చండి, బాధ్యతను విజయవంతంగా మార్చుకోండి. ఈ నెల మీరు వ్యాపారస్తులుగా ఉన్నటువంటి వారు బిజినెస్ ఎక్స్పాన్షన్ కంటే కూడా బిజినెస్ కాన్సన్ట్రేషన్ చాలా ముఖ్యం. గుమాస్తాల మీద, పని వాళ్ళ మీద వదిలేయడం కాదు. మీరు ప్రతి కోణంలో, మీ వ్యాపార స్థలంలో, ప్రతి సెల్ఫ్ లో, ప్రతి చోట ఏం జరుగుతుంది, ప్రతి చోట ఆదాయం ఎలా వస్తుంది, ఇన్కమ్ ఎలా వస్తుంది, ఎందుకు నిన్న ఆదాయం కంటే ఈరోజు తగ్గింది అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. తప్పకుండా మీరు లెవెల్కి వస్తారు. గురువు 2వ స్థానంలో ఉండడం వల్ల క్యాష్ ఫ్లో, కలెక్షన్స్, కస్టమర్స్ పేమెంట్, ఫైనాన్షియల్ ప్లానింగ్ పెరుగుదల కనిపిస్తుంది. మీ యొక్క డైరెక్ట్ వీక్షణ వల్ల సేల్స్, మార్కెటింగ్, బ్రోకరేజ్, కన్సల్టింగ్, ట్రేడింగ్, కమ్యూనికేషన్స్ బాగా, షేర్ మార్కెట్ ట్రేడింగ్ లో, టెక్నాలజీ, ఎడ్యుకేషన్, పబ్లికేషన్స్, డిజిటల్ సర్వీస్ వంటి రంగాల్లో ఉన్న వారికి కొత్త ఎంక్వైరీస్ రావచ్చు. షేర్ మార్కెట్ లో లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేయను కానీ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్ చేయకండి. సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభించిన ఒక బిజినెస్ డిస్కషన్ తర్వాత పెద్ద డీల్ గా మారొచ్చు, ప్రయత్నం చేయండి. కానీ సెప్టెంబర్ 18 తర్వాత కుజుడు 2వ స్థానంలో రావడానికి ఆర్థిక విషయంలో తొందరపాటు, కఠినమైనటువంటి పేమెంట్ డిసిప్లిన్స్ ఉండాలి. ఏమండి, మాకు కొంచెం టైట్ గా ఉందండి ఆర్థికంగా, మీరు తెచ్చుకునేటప్పుడు ఎంత ఆనందంగా ఉందో ఇచ్చేటప్పుడు కూడా అంతే ఆనందంగా ఉండాలి. ఆర్థికంగా గురువు 2వ స్థానంలో ఉండడం వల్ల సంపాదన, సేవింగ్, ఫ్యామిలీ వెల్త్, ఫైనాన్షియల్ ఇన్సూరెన్స్ లో పే చేయడము, డాక్యుమెంటేషన్ అంతా వెరిఫై చేయడం ముఖ్యం. శాలరీ పెరుగుతుంది, బిజినెస్ లో ఇన్కమ్ పెరుగుతుంది, కమిషన్ ప్రొఫెషన్ పెరుగుతుంది, ఫీజు వంటి మార్గాల్లో డబ్బులు రావచ్చు. కుటుంబం నుంచి ఆర్థిక సహాయం లేదా కుటుంబ ఆస్తి విషయాల్లో కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మాస ద్వితీయంలో వచ్చిన డబ్బును వెంటనే ఖర్చు చేయడం, కోపంతో ఫైనాన్షియల్ డిస్కషన్ చేయడం మంచిది కాదు. ఈ నెల మీకు ధనయోగం కంటే కూడా ధన నిర్వహణ పెద్ద సవాలుగా మారుతుంది. ఉద్యోగస్తులకి ఎలా ఉంది అని అంటే, ప్రభుత్వ ఉద్యోగానికి వచ్చేటప్పటికి మిథున రాశిలో ఉన్నటువంటి వారికి కెరియర్ చాలా సీరియస్ టాపిక్. ఈ నెల 10వ స్థానంలో శని ఉండడం వల్ల వర్క్ లోడ్ పెరుగుతుంది. ఇది కేవలం పని పెరగడం కాదు, మీ పైన నమ్మకం పెరగడానికి ఒక సంకేతం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి రెస్పాన్సిబిలిటీ, అడ్మినిస్ట్రేషన్ ఫైల్స్, డెడ్ లైన్స్ లేదా డిపార్ట్మెంట్ రిలేటెడ్ ప్రెషర్స్ పెరుగుతుంది. అసాంఘికమైనటువంటి కార్యక్రమానికి వెళ్ళకండి, మీ ఉద్యోగమే వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. జాబ్ చేంజ్ ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. మొదట ఆఫర్ క్వాలిటీ, శాలరీ మాత్రమే కాకుండా లాంగ్ టర్మ్ సేవబిలిటీ కూడా చూసుకోండి ఒకసారి. శని వక్రంగా ఉండడం వల్ల గతంలో ఆగిపోయినటువంటి ప్రమోషన్, ట్రాన్స్ఫర్ లేదా కెరియర్ డిస్కషన్స్ వల్ల ముందుకు రావచ్చు. ఈ నెల షార్ట్ కట్ కెరియర్ కంటే కూడా సాలిడ్ కెరియర్ చాలా ముఖ్యం.
ఇంకా ఐటీ, బ్యాంకింగ్, ఫినాన్స్, ఇన్సూరెన్స్, కన్సల్టెంట్స్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, అడ్మినిస్ట్రేషన్, హెచ్ఆర్, కమ్యూనికేషన్ వాటి వల్ల వర్క్ స్ట్రెస్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొత్త సాఫ్ట్వేర్, కొత్త ప్రాసెస్ లేదా కొత్త టీంలో పనిచేసే అవకాశాలు కనబడుతున్నాయి. మీ కమ్యూనికేషన్ మరియు ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్ మీకు ప్రత్యేక బలంగా ఉంటుంది. మీకు తెలిసిన పని చేయడం కంటే కూడా కొత్త పని నేర్చుకొని నెలలో సాధించడం చాలా ఎక్కువ ప్రయోజనాన్ని ఇస్తుంది. ఇంకా రాజకీయ రంగంలో ఉన్నటువంటి మీరు పెద్దల మాటల కంటే కూడా సరైన వ్యూహం రంగంలో ఉన్న వారికి నెల చాలా ముఖ్యం. రాహు 9వ స్థానంలో ఉండడం వల్ల పెద్ద వ్యక్తులు, దూర ప్రాంతాల్లో కొత్త పొలిటికల్ సర్కిల్ లేదా కొత్త ఐడియాలజికల్ కనెక్షన్స్ ద్వారా పరిచయాలు రావచ్చు. పాలిటిక్స్ ద్వారా బాగా గుర్తుపెట్టుకోండి. మీరు మాట్లాడే విధానం, ఇన్ఫర్మేషన్ ఉపయోగించే విధానం, మంచి అడ్వైజర్ని ఒకళ్ళు పెట్టుకోండి చూడండి. కానీ ఒక ముఖ్యమైనటువంటి జాగ్రత్త, అందరికీ మీ పూర్తి ప్లాన్ చెప్పకండి. 10 మందికి మీరు ఏం చేయాలనుకున్నారో అది చెప్పకండి. సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా చక్కగా 5వ స్థానంలో శుక్రుడు ఉండడం వల్ల క్రియేటివిటీ, పెర్ఫార్మెన్స్, గ్లామర్, ఆర్టిస్ట్ ఎక్స్పీరియన్స్ బలం వస్తుంది. మీడియా రైటింగ్ వల్ల చాలా ఉపయోగపడుతుంది. యాక్టర్స్, రైటర్స్, డైరెక్టర్స్, టెక్నాలజీస్, ఎడిటర్స్ వాళ్ళకి మంచి అవకాశం. రైటింగ్, డైలాగ్స్, స్క్రిప్ట్ ఎడిటింగ్, ప్రొఫెషనల్ రంగంలో ఉన్న వారికి, టాలెంట్, కంటెంట్ రైటర్స్కి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. ఒక చిన్న అవకాశం వెంటనే పెద్ద ప్రాజెక్ట్గా కాకపోవచ్చు కానీ అవకాశాలు వస్తూనే ఉంటాయి. ఈ నెల టాలెంట్ కంటే కూడా టాలెంట్ని చూపించే అవకాశం ముఖ్యం. యూజ్ ద సోషల్ మీడియా మోర్. టీవీ ఛానల్స్ ఆర్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్న వాళ్ళకి మిథున రాశి స్వభావమే కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్, మీడియా నెట్వర్కింగ్ సంబంధం కలిగి ఉండడం. 5వ స్థానం శుక్రుడు మరియు 4వ స్థానంలో బుధబలం కలిసి యూట్యూబ్ కంటెంట్ క్రియేషన్, టీవీ యాంకరింగ్, పోడ్కాస్ట్, డిజిటల్ మార్కెటింగ్, జర్నలిజం, సోషల్ మీడియా స్క్రిప్టింగ్ ఇవన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సెప్టెంబర్ 7 తర్వాత బుధుడు కన్యా రాశిలో ఉండడం వల్ల రైటింగ్, అనలైజేషన్, లీడ్ జనరేషన్ ద్వారా చాలా అద్భుతమైనటువంటి స్కిల్తో మీరు సంపాదించే అవకాశాలు, మీరు తెలిసిన విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పగలగాలి. అదే మీ యొక్క చాలా ముఖ్యం. ఇక్కడ ఆ కంటెంట్ రైటింగ్ అండ్ థంబ్నైల్స్ అది చెప్పే విషయం, అందులో మాయాజాలమైనటువంటి మాటలంతా చెప్పకుండా వాస్తవానికి అనుకూలంగా ఉండేట్టుగా చేయండి. మీదే విజయం. ఇంకా ఆర్థికంగా ఉన్నటువంటి వనరులతో మీ యొక్క దీర్ఘకాలికమైనటువంటి ఆస్తులు, తల్లిదండ్రుల నుంచి వచ్చే ఆస్తులు కానీ, పూర్వీకుల నుంచి వచ్చే ఆస్తులు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. లీగల్ ఇష్యూస్ కూడా కాస్త క్లియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కోర్టు వ్యవహారంలో ఉన్న వాళ్ళకి కూడా ఇల్లు మారడం, రెన్యువేషన్ చేయడము, ప్రాపర్టీ డాక్యుమెంటేషన్ గురించి నిర్ణయించడము, వాహనం కొనుగోలు చేయడం. కానీ తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఆస్తి విషయంలో నచ్చింది కొనడం కాదు, సరైనది కొనడం ముఖ్యం. కుటుంబ విషయంలో అన్నదమ్ముల మధ్య సఖ్యత లోపం ఉంటే పోయి మాట్లాడండి. ఒకటి మీరు ఒక మెట్టు దిగండి, లేదా ఒక మెట్టు దిగి మాట్లాడి రిలేషన్ పెంచుకోండి కదా, తప్పే ఉంది. కుటుంబంలో ఒకరి పట్ల ఒకరికి నమ్మకం రావాలి. పెద్దల సలహా ఉపయోగించుకోండి. మీరు చెప్పేది నిజమే అయినా చెప్పే విధానం మార్చుకుంటే కుటుంబంలో శాంతి ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటారు. మీ యొక్క సంతాన విషయంలో తీసుకుంటే పిల్లలు ఆర్ట్స్, మీడియా, కమ్యూనికేషన్, టెక్నాలజీ, క్రియేటివ్ యాక్టివిటీస్లో మంచి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. టాలెంట్, క్రియేటివ్ ఎడ్యుకేషన్ ఉన్న పిల్లలకి ప్రోత్సాహం ఇవ్వండి తల్లిదండ్రులారా. ఇంకా ప్రేమికులు, శుక్రుడి ప్రభావం వల్ల చాలా ముఖ్యంగా 5వ స్థానంలో శుక్రుడు బలంగా ఉండడం వల్ల కొత్త పరిచయం ప్రేమగా మారే అవకాశం ఉంది. అట్రాక్షన్ కాదు, ప్రేమ, బాగా గుర్తుపెట్టుకోండి. వివాహం కోసం చేస్తున్నటువంటి క్రియేటివ్ ఫీల్డ్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్, సోషల్ రేట్ ద్వారా పరిచయాలు ఏర్పడవచ్చు. వివాహితులకి పిల్లలు, ఇల్లు లేదా ఫ్యూచర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ రావచ్చు. మిథున రాశి వారికి నెల ప్రేమలో ఆకర్షణ కంటే కూడా పరస్పర అవగాహన చాలా ముఖ్యం. ఇంకా రైతులు, వ్యవసాయ రంగంలో ఉన్న మిథున రాశి మిత్రుల రైతులకి ఖర్చు, ఆదాయం లెక్క చాలా ముఖ్యం. పంట ఎంత ఖర్చు చేస్తున్నారో, మార్కెట్లో ఎంత ధర వచ్చే అవకాశాలు ఉందో ముందుగానే కాస్త లెక్క వేసుకొని చెయ్యండి. నీటి వనరులు, వ్యవసాయ పరికరాలు, ట్రాన్స్పోర్ట్ మరియు స్టోరేజ్ విషయాల్లో కొంచెం చక్కటి ప్లానింగ్తో మీరు ముందుకెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. వ్యవసాయంతో పాటు అలైడ్ బిజినెస్ చేసే అవకాశాలు ఉన్నాయి. మీకు వచ్చే సబ్సిడీ వచ్చే అవకాశాలు ఈ నెల ఎక్కువ కనబడుతున్నాయి. మంచి గిట్టుబాటు ధరలు వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇంకా విద్యార్థులారా, మ్యాథమెటిక్స్, కంప్యూటర్స్, కామర్స్, కమ్యూనికేషన్, రైటింగ్, అనలైజేషన్ బుధబల వల్ల బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సెప్టెంబర్ 7 తర్వాత చదువులో క్లారిటీ పెంచుకునే అవకాశం ఉంది. ఒకసారి 10 సబ్జెక్ట్ చదవడం కంటే కూడా ఒకే టైం టేబుల్ ప్రకారం చదవండి. మీకు ఇంటెలిజెన్స్ ఉంది. ఇప్పుడు దానికి డిసిప్లిన్ కూడా జోడిస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు మీరు. సో పోటీ పరీక్షల్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఉన్న మిథున రాశి పిల్లలకి అందరికీ కూడా స్మార్ట్ ప్రిపరేషన్, ఎక్కువ గంటలు చదవడం కంటే కూడా సరైన స్ట్రాటజీతో చదవడం, మాక్ టెస్ట్, ప్రీవియస్ పేపర్ రివిజన్, కరెంట్ అఫైర్స్ నుంచి టైం మేనేజ్మెంట్ పై బాగుండాలి. ఈ నెల మీకు విజయం కొత్త పుస్తకం కంటే పాత మిస్టేక్ ని
అనలైజ్ చేస్తే ఎక్కువ ఉపయోగపడుతుంది. స్పోర్ట్స్ విషయంలో మెంటల్ డిసిప్లిన్ చాలా ముఖ్యం కూడా చెప్పబడుతుంది. మీ ప్రత్యర్థి గెలవడం కంటే ముందు మీరు ఇంపాక్టేషన్ ఎలా ఉంటుందో చూసుకోవాలి. చాలా అద్భుతంగా ఉండాలి. ట్రయల్లో పాల్గొనే అవకాశం బాగా ఉంటుంది. ఈ నెల విదేశీ అవకాశాలు రాహు 9వ స్థానంలో ఉండడం వల్ల ఫారిన్ ట్రావెల్స్, ఓవర్సీస్ ఎడ్యుకేషన్, ఫారిన్ క్లయింట్స్, ఇంటర్నేషనల్ కాంటాక్ట్స్ వంటి మంచి కొత్త అవకాశాలు వచ్చే అవకాశాలు బాగున్నాయి. వీసా, కాంట్రాక్ట్, డాక్యుమెంటేషన్ విషయంలో షార్ట్ కట్ వద్దు. విదేశీ అవకాశం కనిపిస్తుంది. ముందుగా పేపర్ చూడండి, తర్వాత ఎస్టిమేషన్ చూపిస్తుంది. చక్కగా మంచి అవకాశాలు ఉంటేనే ముందుకు వెళ్ళండి. మీడియా బ్రోకర్ ద్వారా వెళ్ళకండి, జాగ్రత్తగా ఉండండి. ఒక ఫోన్ కాల్ బిజినెస్ గా మారొచ్చు, ఒక మీటింగ్ జాబ్ గా మారొచ్చు, ఒక మీడియా కాంటాక్ట్ ప్రాజెక్ట్ గా మారొచ్చు. కేతు 3వ స్థానంలో ఉండడం వల్ల ప్రతి పరిచయం అవసరం లేదు. ఈ నెల ఎంతమంది కలిసారనే కూడా ఎవరిని కలిసారనేది చాలా ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేసుకోండి. ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఒక శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. మాస్టర్ చెకప్ ఒక్కసారి చేసుకోండి. రెగ్యులర్ స్లీప్, ఫుడ్ రొటీన్ మరియు ఎక్స్పీరియన్స్ చాలా ముఖ్యం. సెప్టెంబర్ 18 తర్వాత వాహనం నడిపేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు వద్దు. మిథున రాశి వారికి అధిపతి బుధుడుగా ఉండడం వల్ల బుధ బలాన్ని పెంచే విజ్ఞానం, జ్ఞాపకం, విద్య, సేవ, సత్ప్రవర్తన లాంటిది కావడానికి కోసం బుధుని యొక్క ప్రార్థన చేయండి. ఓం బుధాయ నమః అని చెప్పండి. పచ్చని వస్తువులు విద్యార్థులకి, పచ్చని గడ్డి ఆవులకి అంతా కూడా ఇవ్వండి. పండ్లు అవన్నీ కూడా విద్యార్థులకు ఇవ్వండి. గురువారం ఓం గురవే నమః, శ్రీమాత్రే నమః అని చెప్పుకుంటూ ఉండండి. అవసరం లేని మాట తగ్గించండి. అబద్ధం చెప్పకపోవడం చాలా మంచిదిగా ఉంటుందని కూడా చెప్పొచ్చు. తల్లిదండ్రులు గౌరవించండి. కోపంతో డబ్బులు సంపాదించడం నిర్ణయం తీసుకోకండి. కెరీర్ లో తొందరపడి జాబ్ మార్చకండి. ప్రాపర్టీ డాక్యుమెంట్స్ పూర్తిగా చూడకుండా ప్రాపర్టీస్ కొనకండి. సోషల్ మీడియా ప్రతి విషయంలో వెంటనే స్పందించకండి. ఒక్కసారి చాలా పనులు మొదలుపెట్టి ఏది పూర్తి కాకుండా వదిలేయకండి. లక్కీ నంబర్ 5 చాలా కలిసి వస్తుంది ఈ నెల. లక్కీ కలర్ ఆకుపచ్చ, లైట్ గ్రీన్ అనేది కలిసి వస్తుంది. బుధవారం, గురువారం చాలా చాలా కలిసి వస్తుంది కూడా చెప్పచ్చు. మిథున రాశి మిత్రులారా, మీ తెలివిని ఎంత విలువగా మార్చుకోగలరో అదే ఈ నెల అని కూడా మీకు చెప్పచ్చు. ఒక తొందరపాటు మాట ఒక మంచి సంబంధాన్ని దెబ్బతీస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. విజయోస్తు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ తో, లేదా గురుగారు మీ దగ్గరే మేము చెప్పుకోవాలనుకుంటున్నాం, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నంబర్ మా డిస్ప్లేలో ఉన్నటువంటి నంబర్కి ఫస్ట్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. చేసిన తర్వాత మీకు టైం స్లాట్ ఇస్తారు. మీరు వీడియో కాల్లో నాతో మాట్లాడచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఖచ్చితంగా ఆ నంబర్లో డిస్ప్లే కనపడ్డ వాళ్ళకి మీ డీటెయిల్స్ పంపిన తర్వాతనే మీకు రిప్లై అనేది వస్తుంది. ఇంకను నాకు శక్తివంతమైనటువంటి ఇంకేమైనా ప్రోడక్ట్ ఉందంటే తప్పకుండా కరుంగాలిమాల, అతి శక్తివంతమైనటువంటి కరుంగాలిమాల 48 రోజులు పూజ చేసి, ల్యాబ్ టెస్ట్ చేసి, చండి సుబ్రహ్మణ్య భుజంగ పారాయణం చేసి మీకు అందించడం జరుగుతుంది. మాతో మాట్లాడిన తర్వాతనే ఇస్తాం. ఏదో ఆన్లైన్లో కనపడిందండి, మీ ఫోటో వేసుకొని అమ్ముతున్నారండి, మీ ఫోటో వేసుకొని చెప్తున్నా అంటే ఐఎమ్ నోవే రిలేటెడ్. మా ఆర్గనైజేషన్తో మాట్లాడిన తర్వాతనే మీకు బుకింగ్ ఉంటుంది. మళ్ళీ నన్ను చూసిన తర్వాతనే, నాతో మాట్లాడిన తర్వాతనే ఇస్తారు. ఎందుకంటే ఈ మధ్య చాలా మంది డూప్లికేట్ మార్కెట్లో తిరుగుతున్నారు కాబట్టి నేను వీడియోలో కనబడి అవును అని అంటేనే కొనండి, లేకపోతే కొనకండి. విజయవస్తు. శ్రీమాత్రే నమః. ఒక అద్భుతమైనటువంటి ఒక వస్తువుతో శీఘ్ర వరప్రసాదిగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఒక అద్భుతమైనటువంటి వస్తువుతో మనం ముందుకు వచ్చాం. శ్రీచక్రం, పంచలోహ శ్రీచక్రం. ఈ శ్రీచక్రం ఉంది చూసారా, సుమారుగా ఒక 400 గ్రాముల బరువుతో ఉన్నటువంటి ఒక శ్రీచక్రం మరియు 2.7 ఇంచెస్ విడుతులోను, అంగుష్ట ప్రమాణం అంటే మన యొక్క బొటన వేలు కంటే సగం ప్రమాణంలోనే ఉన్నటువంటి ఒక యంత్రం. పంచలోహంతో తయారు చేసింది. దీన్ని కాపర్, బ్రాస్, వెండి, బంగారం, ఇనుముతో తయారు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి వస్తువు అన్నమాట శ్రీచక్రం. దీన్ని సుమేరు మధ్య శృంగస్తే శ్రీమన్నగర నాయిక చింతామణి గృహాంతస్థ పంచ బ్రహ్మాసన స్థిత అనే మంత్రం దీనికి. దీంట్లో ఎలా ఉంటుంది అని అంటే, చాలా మంది ఇప్పుడు పిరమిడ్స్ పెట్టుకొని వాళ్ళ ఆఫీస్ రూమ్లో కానీ వాళ్ళ ఇళ్లలో కానీ పెట్టుకుని, పిరమిడ్స్ అంటే ఏంటి, ఈజిప్ట్ దేశంలో ఉన్నటువంటి సమాధులు పెట్టే ఒక త్రికోణాకారమైనటువంటిది. దాన్ని పెట్టుకొని మనం ఐశ్వర్యం ఉంటున్నాం. కానీ
ఆదిశంకరుల కాలం నుంచి ఉన్నటువంటి శ్రీచక్రానికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. చాలా అద్భుతమైనటువంటి ఈ శ్రీచక్రం నుదుట రాత ఉంటేనే మీకు కనబడుతుంది, మీ ఇంటికి రాగలదు. మరి దీనివల్ల ఫలితం ఏమైనా ఉంటుందా అంటే ఐశ్వర్య అభివృద్ధి ఉంటుంది, రాజకీయంగా ఎదుగుదల ఉంటుంది, సినిమాలో ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలు ఉంటుంది, వ్యాపార స్థలంలో మీ యొక్క కౌంటర్లో పెట్టుకోండి, ఆఫీస్లో అయితే మీ టేబుల్ మీద పెట్టుకోండి, మీ ఇంటిలో అయితే దేవుడి ఇంట్లో పెట్టుకోండి, బీరువాలో పెట్టుకోండి, అంత అద్భుతంగా ఉంటుంది. ఈ శ్రీచక్రము దీన్ని మేము ఒక బ్లాక్ లాగా తయారు చేసి ఉంటాం అన్నమాట. దీన్ని పంచలోహం బ్లాక్ని దీన్ని ఒక జర్మన్ నుంచి తెప్పించినటువంటి మిషనరీలో దీన్ని లోడ్ చేస్తే 36 hours అవుతుందండి. ఒక్క శ్రీచక్రం తయారవ్వాలంటే 36 గంటలు అవుతుంది. మీకు కావాలి అనుకుంటే మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాతే మీ గోత్రనామావళితో మీ నక్షత్రంతో వర్జ్యం లేకుండా చూసి ఆ సమయంలో లోడ్ చేసిన తర్వాత ఇది బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత 11 రోజులు మీ గోత్రనామావళితో మన అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకోణ తిరుపతిలో మీ గోత్రనామావళితో ప్రతినిత్యం పూజ చేసి తర్వాతనే మీకు అందించడం జరుగుతుంది. ఒక్కసారి మీరు ఆర్డర్ చేశారంటే సుమారుగా 14 రోజులు అవుతుంది మీకు అందియడానికి. అతి అద్భుతమైనటువంటి శ్రీచక్రం పెట్టుకోవడం వల్ల ఐశ్వర్యం, వాస్తు దోషం నివారణ, మీరు అనుకున్నదల్లా కూడా జరుగుతుంది. మరి 100% జరుగుతుందా? ఇది మార్కెట్లో ఎవరో చెప్తుంటారు కదా అని అంటే కాదండి. ఇప్పుడు చూడండి, ఒక ఫోన్ మనం వాడుతున్నాం, ఒక ఐఫోను ఏదో ఒక ₹1,00,000 ₹1,50,000 పెట్టి ఒక ఫోన్ వాడుతున్నాం. ఆ కంపెనీ వాడు ఏం గ్యారంటీ ఇస్తాడు? నా ఫోన్ పెర్ఫార్మెన్స్ బాగుంటుంది అన్నాడు. మరి వెంటనే దానికి ఒక ₹100 ఛార్జర్ ఇస్తాడు. ఆ ఛార్జర్తోనే ఆ ఫోన్ పనిచేస్తుంది. మరి దాని అర్థం ఏంటి? ఈ యొక్క యంత్రం పొందడం కాదు, మీరు మీ ఇంటిలో దీనికి కావాల్సినటువంటి మంత్రంతో జపం చేసుకోవాలి. ఏమంటే దీనికి ప్రతినిత్యం పూజ చేయాలంటే ఆల్రెడీ పూజ అయ్యి ఉంటుంది కాబట్టి అవకాశం ఉంటే పూజ ప్రతినిత్యం అభిషేక ఆరాధనతో పూజ చేస్తే ఇంకా విశేషం. లేదా మీ యొక్క ఆఫీస్లో టేబుల్ మీద ఉన్నటువంటి ఆ యొక్క శ్రీచక్రానికి ఓ పువ్వు పెట్టి దండం పెట్టండి, మీ కౌంటర్లో ఉన్నటువంటి శ్రీచక్రానికి దండం పెట్టండి, మీ బీరువాలో ఉన్నదానికి దండం పెట్టండి. చాలా మంచిది. ఆల్రెడీ దీనికి ప్రాణ ప్రతిష్ఠ చేసి పూజ చేస్తే మీకు అందిస్తాం. చాలా అద్భుతమైనటువంటి ఒక శ్రీచక్రం. ఈ శ్రీచక్రం దొరకడం 3 అమ్మలకు ఉన్నటువంటి శ్రీ మాతా స్వరూపిణిగా ఉన్నటువంటి శ్రీ విద్యా మాయా స్వరూపిణిగా ఉన్నటువంటి యొక్క అద్భుతమైనటువంటి శ్రీచక్రం యూట్యూబ్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులారా, కావాలనుకుంటే ఫస్ట్ మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మాకు శ్రీచక్రం కావాలని వాట్సాప్ పెట్టండి. మా యొక్క అడ్మిన్ ఛానల్ అందరూ కూడా మీకు రిప్లై ఇస్తారు. నాతో మాట్లాడండి, నేను మీకు మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఈ యొక్క శ్రీచక్రం ఎలా ఉంటుందో అలా మీకు అందిస్తాం. ఈ యొక్క శ్రీచక్రం పంపడం కూడా ఒక అద్భుతమైనటువంటి ఈ బాక్స్లో పెట్టి పంపిస్తున్నాం. ఈ బాక్స్లోనే ఇలా ఉంటుందన్నమాట. దీనికి ఒక పుస్తకం కూడా ఉంటుంది, శ్రీచక్ర ఆరాధన ఒక పుస్తకం కూడా దీంట్లో ఉంటుంది. తర్వాత కుబేర కుంకుమ, దీంతోనే అర్చన చేసి ఆ కుంకుమను ఇస్తాము. ఈ శ్రీచక్రాన్ని ఇందులో పెట్టి ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఒక పాదుక కూడా ఇస్తున్నాము. తర్వాత లక్ష్మీ కుబేర కాయిన్స్ అర్చన చేయడానికి వీలుగా ఒక 18 కాయిన్స్ను, ఒక మాలను కూడా దాంట్లో పెట్టి ఇస్తున్నాం అన్నమాట. ఇలా ఒక బాక్స్లో అద్భుతమైనటువంటి ప్యాకింగ్లో మీకు అందించడానికి సిద్ధంగా ఉంటుంది. మీరు వచ్చి స్వయంగా మన ఆఫీసులో కూడా తీసుకోవచ్చు, లేదా ఇలా మీకు డైరెక్ట్గా మీకు వచ్చేస్తుంది అనమాట. దీని ఇంకా కొంచెం క్లోజ్ జూమ్లో మీకు అన్ని దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాము. కావలసిన వారు పొందండి. విజయవస్తు. ఇంకొకటి ఉంది, దిస్ ఇస్ ప్యూర్లీగా రైట్ కమాన్. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి ఒక అవకాశం. ఎలా ఉంటుందంటే, గురుగారు మేము మీ దగ్గర జాతకం చెప్పించుకోవాలనుకుంటున్నామండి. చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, అంతా చేస్తున్నారు, ప్రిడిక్షన్ కూడా చేస్తున్నారు, కామెంట్స్ కూడా పెడుతున్నారు. రీచ్ అవ్వలేకపోతున్నాం గురుగారు, రకరకాలైనటువంటి ఫోన్స్ కనబడుతున్నాయి, అవన్నీ మీవేనా అంటే, కొన్ని ఛానల్స్ ద్వారా వాళ్ళ పేరును వేసుకొని అడ్మిన్స్ అంతా కూడా వేసుకొని అడుగుతున్నారు, మీరు పొందవచ్చు. ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ నా దగ్గరికే వస్తుందండి విషయం అంతా కూడాను.
నేను మాట్లాడిన తర్వాత నాతో అప్రోచ్ అయిన తర్వాత మీరు తప్పకుండా చేయొచ్చు. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. నేను చెప్పగానే మీ జాతకం చెప్పగానే మీ జీవితం మారిపోతుందని మట్టుగా అనుకోకండి. మీ జీవితంలో ఎక్కడ బ్రేక్ అయ్యారో ఆ బ్రేక్కి కారణాలు ఏంటో దాన్ని తీసుకొని ముందుకు వెళ్ళండి అని చెప్పే ఒక సలహా మాత్రమే. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే జాతకం, కానీ జాతకం జీవితం కాదు. మీ యొక్క అక్యురేట్ కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు పొందగలరు. మీరు ఎక్కడ స్టక్ అయ్యారో దానికి నేను మీకు రెఫరెన్స్ చేసి ఇలా ముందుకు వెళ్ళండి అని చెప్పి గైడెన్స్ ఇచ్చి ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఒక గురువుగా నా బాధ్యత. అవకాశం ఉన్న వాళ్ళు సంప్రదించవచ్చు. విజయస్తు.